ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తులో ఈ వారం గ్రహఫలం కార్యక్రమానికి స్వాగతం. జూన్ 14వ తేదీ నుండి జూన్ 20వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే శుభాశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. ఇక యువత భవిత అనే శీర్షికలో కన్యారాశి వారు అంటే ఉత్తర ఫల్గుని నక్షత్రం 1, 2, 3 పాదాల వారు, హస్త నక్షత్రం 4 పాదాల వారు, చిత్త నక్షత్రం 1, 2 పాదాల వారు తమ వృత్తి ఉద్యోగ వ్యాపార విశేషాల్లో అధికమైన ఫలితాన్ని సాధించడానికి ఏ విధమైన ఆరాధనని ఎలా చేపట్టాలో ఆ విశేషాన్ని, అదృష్ట భాగ్యం సంఖ్యాశాస్త్రం శీర్షికలో 22వ తేదీన పుట్టినటువంటి వారు ఏ రంగంలో రాణిస్తారు, ఏ లక్షణాలతో ఉంటారు, ఏ దైవాన్ని పూజించాలి వంటి విశేషాల్ని తెలుసుకుంటారు. ఇప్పుడు పంచాంగం. స్వస్తి శ్రీచాంద్రమాన మన్మథనామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, బహుళపక్షం. ఇక ద్వాదశ రాశి వారి ఫలితాలని క్రమంగా పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు చతుర్థంలో ఉన్నాడు, శని అష్టమంలో ఉన్నాడు, రాహుకేతువులు షష్ఠ ద్వాదశ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఐకమత్యం బాగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్యలో పరస్పరం సహకరించుకునేటటువంటి దృష్టితో ఉంటారు. మీరు మరొకరితోనూ మరొకరు మీతోనూ ఏ విధమైన వాదోపవాదాలు లేకుండా గడపగలుగుతారు ఈ వారాన్ని. అశ్విని నక్షత్ర జాతకుల్లో కుటుంబ సభ్యుల మధ్య అలాగే ఇతరుల మధ్య అమోఘమైనటువంటి పరస్పర ఐకమత్య భావన చాలా పెరుగుతుంది. భరణి నక్షత్ర జాతకులకి స్నేహితులు సరైనటువంటి సమయంలో ఏ విధమైన ఇబ్బందులు పెట్టకుండా చక్కగా సహకరిస్తారు. మంచి మైత్రీభావం పెంపొందుతుంది. కృత్తికా నక్షత్ర జాతకులకి సంతాన అభివృద్ధికరమైనటువంటి వార్తలు కానీ, పదవిలో ఉన్నతి లభించేటువంటి సూచనలు కానీ స్పష్టంగా లభిస్తాయి ఈ వారంలో. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం మంచిది. జ్యేష్ఠమాసం చివరికి వచ్చాం కాబట్టి గోసేవలో భాగంగా ఆవులకి ప్రీతికరమైన పచ్చిగడ్డిని అందించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం మీరు మీకు సహాయపడిన వారికి తప్పక సహాయపడాలనే అభిప్రాయంతో ఉండండి. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు తృతీయంలో ఉన్నాడు, శని సప్తమంలో ఉన్నాడు, రాహు కేతువులు పంచమ ఏకాదశ స్థానాల్లో ఉన్నారు. ఆ కారణంగా కృత్తికా నక్షత్ర జాతకులకి తాము తమ అధికారులకి చెప్పినటువంటి మాట ఏదో మంత్రదండల్లా పనిచేసి వారు అదే మాటని సూచిస్తారు వీరు చెప్పకుండానే. రోహిణీ నక్షత్ర జాతకులకి ఇతరుల వ్యవహారాలన్నీ చక్కగా చక్కబెట్టడంలో మంచి పేరు ప్రతిష్ట లభిస్తాయి. చక్కని గౌరవ పురస్కారం కూడా లభించవచ్చు. మృగశీర్ష నక్షత్ర జాతకులకి అంటే మృగశిర నక్షత్ర జాతకులకి కొనుగోళ్లు ఏమాత్రం లేకపోయినప్పటికీ కూడా ఆర్థికంగా విశేషమైన ఆర్జన కలగవచ్చు ఈ వారంలో. రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం మంచిది. జ్యేష్ఠమాసం చివరికి వచ్చాం కాబట్టి గోసేవలో భాగంగా ఆవులకి చాలా ఇష్టమైనటువంటి చిట్టుని సమర్పించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారి ఈ వారం కృతజ్ఞతాపూర్వకంగా కనీసం 5 రోజులైనా దేవాలయానికి సమీపంలో ఉన్నటువంటి దానికి వెళ్ళి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించడం ఉత్తమం. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వితీయంలో ఉన్నాడు, శని షష్ఠంలో ఉన్నాడు, రాహు కేతువులు చతుర్థ దశమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మృగశిర నక్షత్ర జాతకులు క్రీడారంగంలో కానీ విద్యారంగంలో కానీ ఉన్నవారైనట్లయితే తాము ఎంత ప్రతిభ కనిపించినప్పటికీ కూడా దానికి తగినంతటి గుర్తింపు లభింపకపోవచ్చు. ఆర్ద్ర నక్షత్ర జాతకులు సాంకేతిక రంగానికి చెందినవారైనట్లయితే వారు చేసినటువంటి ఆ అమోఘమైన కృషికి తగినంతటి పురస్కారం కానీ ఫలితం కానీ ప్రశంస కానీ లభించకపోవచ్చు. పునరుసు నక్షత్ర జాతకులు ఇతరమైనటువంటి వ్యవసాయ లేదా గృహ నిర్మాణ సంస్థలకి సంబంధించిన వారు అయినట్లయితే తాము ఆశించినంతటి ప్రయోజనాన్ని ఈ వారంలో పొందలేకపోవచ్చు. అంత మాత్రం చేత నిరుత్సాహాన్ని చెందకుండా ఈ వారం కలిసి రాలేదు అని తాత్కాలికంగా అనుకోవడం సరైనటువంటి విషయమే తప్ప దోషపాత్రమైన అంశమే మాత్రం కాదు. లక్ష్మీ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం మంచిది. జ్యేష్ఠమాసం ముగింపుకి వచ్చాం కాబట్టి గోసేవలో భాగంగా
ఆవులకి ప్రీతికరమైన తెలకపిండిని పెట్టాలి. ముఖ్యంగా ఈ వారం ఈ రాశివారు అందరి మాటల్ని నమ్మనే కూడదు. ఆలోచించి మాత్రమే నిర్ణయాన్ని అమలు చేయగలగాలి. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ప్రథమంలో ఉన్నాడు, శని పంచమంలో ఉన్నాడు, రాహుకేతులు తృతీయ నవమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా పునరుసు నక్షత్ర జాతకులు ఎప్పుడో అన్నటువంటి చిన్న పరిహాసాస్పదమైనటువంటి మాట ఓ విశేషమైనటువంటి గట్టి మాటగా పరిగణింపబడి నిందాపాత్రం అవుతుంది. అనవసరమైన నిందకి గురి కావలసినటువంటి అవసరం ఏర్పడవచ్చు. కొద్ది జాగ్రత్తగా ఉండాలి. తప్పుని ఒప్పుకోవడానికి ఏమాత్రము భయపడకుండా కానీ ఉన్నట్లయితే ఆ వివాదం అంతతో పరిష్కరింపబడుతుంది. పుష్యమి నక్షత్ర జాతకులు అధికారులతో వాగ్వివాదానికి తలపడే అవకాశం దాదాపు రావచ్చు. వచ్చినటువంటి సందర్భంలో కొద్దిగా తగ్గినట్టయితే ఏ విధమైన వివాదము చిక్కు లేకుండా పుష్యమి నక్షత్రం వారు బయటపడగలుగుతారు. ఆశ్లేష నక్షత్ర జాతకులు తాము కొన్నటువంటి ఇంటి విషయంలో కానీ లేదా భూమి విషయంలో కానీ పత్రాలని సరిగా చూసుకోని కారణంగాను లేదా చూసుకున్నప్పటికీ కూడా చిన్న పొరపాటు ఉన్నటువంటి కారణంగా కొద్ది ఇబ్బందులు తలెత్తవచ్చు. అయితే సులభంగా పరిష్కరింపబడతాయి. ఒక 10-15 రోజుల్లో కష్టమేం కాదు, నష్టమేమీ రాదు. నవగ్రహ స్తోత్ర పఠనాన్ని చేయడం ఉత్తమం. ఆవులకి ప్రీతికరమైనటువంటి మాసం ఇది కాబట్టి, జ్యేష్ఠమాసం ముగింపుకు వచ్చింది కాబట్టి ఆవులకి ప్రీతికరమైన మనం తినడానికంటే ముఖ్యమైనటువంటి తాజావైన రుచికరమైనటువంటి అరటి పండ్లని సమర్పించడం శ్రేష్టం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఆచితూచి మాట్లాడడం కానీ కార్యాన్ని చేపట్టడం కానీ చేసి తీరాలి. లేని పక్షంలో చిక్కులో పడే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు ద్వాదశంలో ఉన్నాడు, శని చతుర్థంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వితీయ అష్టమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మఖా నక్షత్ర జాతకులు విద్యార్థులైనట్లయితే విపరీతంగా కృషి చేసినా శ్రమించినా కూడా తాత్కాలికమైనటువంటి ఫలితం నిరాశాజనకంగా ఉండొచ్చు. కంగారు పడిన అవసరం లేదు. తొందరలోనే సరైనటువంటి ఫలితం లభించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. విద్యార్థులైనటువంటి వాళ్ళు ధైర్యంగా ఉండగలుగుతారు కూడా. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకి తాత్కాలికంగా కలిగినటువంటి ఇబ్బంది రేపటితో పరిష్కరింపబడే అవకాశం గట్టిగా కనిపిస్తోంది. ఏ విధమైన భయము లేదు. అయితే జరిగినటువంటి అవమానానికి లేదా నిందకి ఏదైనా తాత్కాలికమైనటువంటి పరాజయానికి సంబంధించి ప్రతిఘటన చేయకుండా ఉండడం చాలా అవసరం. ప్రతిఘటన చేస్తే మళ్లీ పరిస్థితి ఇబ్బందిలో పడే అవకాశం కనిపిస్తోంది. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు సంస్థలో పనిచేసేవారైనట్టయితే అధికారుల యొక్క మన్నన కోసం కృషి చేయడం అవసరం తప్ప అధికారుల విషయంలో ఎదురు తిరిగి వ్యవహరించడం ఈ వారం ఏమాత్రమూ శ్రేయస్కరం కాదు. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం ఉత్తమం. జ్యేష్ఠమాసం గోవులకి ప్రీతికరమైనటువంటి మాసం కాబట్టి ఆవులకి బెల్లాన్ని నివేదించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఆలోచించి మాత్రమే వాగ్దానాన్ని చేయాలి. ప్రతిఘటనకి ఏమాత్రమూ ఎదురు చూడనే కూడదు. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే గురువు ఏకాదశంలో ఉన్నాడు, శని ప్రథమంలో ఉన్నాడు, రాహుకేతులు తృతీయ సప్తమ స్థానాల్లో ఉన్నారు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు తాము ఒక సంస్థలో పనిచేస్తున్నా లేక తమదే ఒక సంస్థ అయినప్పటికీ కూడా ఈ వారం వారి మాట చక్కగా చెల్లుబడి అవుతుంది. దాంతో అహంకరించకుండా కానీ ఉన్నట్టయితే తప్పక సంపూర్ణ విజయాన్ని సాధించగలుగుతారు. హస్తా నక్షత్ర జాతకులకి ఆర్థికపరమైనటువంటి సంపూర్ణమైన రుణాలు చేరుతాయి. అంతేకాకుండా దానికి కావలసినటువంటి ఇతరమైన అన్ని ప్రయోజనాలు కూడా నెరవేరుతాయి. రుణాలు తొందరగా తీరేటటువంటి అవకాశం కూడా స్పష్టంగా ఆధారపూర్వకంగా లభిస్తుంది. ఏమాత్రం దిగులు చెందవలసిన అవసరమే లేదు. చిత్తా నక్షత్ర జాతకులు విద్యార్థులైనట్లయితే ఉత్తమ ఫలితాలని పొందగలుగుతారు. చక్కనైనటువంటి కళాశాలలో ప్రవేశాన్ని పొందగలుగుతారు. సమీపమైనటువంటి కళాశాలకే వెళ్ళగలిగిన అవకాశానికి కూడా తప్పక నోచుకుంటారు. సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించడం మంచిది. జ్యేష్ఠమాసం గో ప్రీతికరమైనటువంటిది కాబట్టి కాయగూరల్ని ఏమాత్రము కుళ్ళినవి పుచ్చినవి కాకుండా పరిశుభ్రమైనవి మనం తినేందుకు యోగ్యమైనటువంటివి ఉన్నాయో వాటిని మాత్రమే ఆవులకి పెట్టి వాటి ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు ఏర్పాటు చేయడం మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తమ సంతానం దగ్గర ఏ దాపరికమూ లేకుండా అన్ని విషయాల్ని చెప్పుకోవాలి. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు దశమంలో ఉన్నాడు, శని ద్వితీయంలో ఉన్నాడు, రాహుకేతువులు
ద్వాదశ షష్ఠ స్థానాల్లో ఉన్నారు. చిత్తా నక్షత్ర జాతకులు ఇరుగు పొరుగు వారితో, అలాగే పై అధికారులతో, క్రింది వారితో చక్కనైనటువంటి సామరస్య ధరంలో ప్రసంగించడం అవసరం. స్వాతి నక్షత్ర జాతకులు తమకి వచ్చిన వివాహ సంబంధాల విషయంలో లేదా కుదిరినటువంటి వివాహ విషయాల్లో, అలాగే సంప్రదింపుల విషయాల్లో సామరస్య ధోరణితో మాత్రమే మెలగాలి తప్ప నేను పైన ఉండేటటువంటి వాడిని అనే అభిప్రాయంతో కానీ మరో ధోరణిలో కానీ ప్రవర్తించినట్టయితే ఇబ్బందిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. విశాఖ నక్షత్ర జాతకులు తప్పక ఏమైనా సరే గెలిచి తీరవలసిందే అనే ఆలోచనతో కానీ ఉన్నట్టయితే ఇబ్బందిలో పడే ప్రమాదం బాగా కనిపిస్తుంది. కాబట్టి మెత్తనైనటువంటి ధోరణిలో సామరస్య విధానంలో ఉండడం చాలా చాలా అవసరం. సరస్వతి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం మంచిది. గో ప్రీతికరమైనటువంటి మాసం జ్యేష్టం కాబట్టి ఈ జ్యేష్ఠమాసం ముగింపులో ఉలవలని సమర్పించడం శ్రేష్టం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తమ కుటుంబానికి సంబంధించినటువంటి విషయాల్లో మూడో వ్యక్తికి స్థానాన్ని కల్పించడం సరికాదు. ఈ వారంలో ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు నవమంలో ఉన్నాడు, శని ప్రథమంలో ఉన్నాడు, రాహుకేతువులు ఏకాదశ పంచమ స్థానాల్లో ఉన్నారు. విశాఖ నక్షత్ర జాతకులు నిరాశా లక్షణాన్ని సంపూర్ణంగా వీడి పరమ ధైర్యంగా, స్వస్థతతో, సానందంగా, సారోగ్యంగా ఉండగలుగుతారు ఈ వారం అంతా కూడా. అనురాధ నక్షత్ర జాతకులు తమకున్నటువంటి కోప స్వభావాన్ని, పట్టుదలని తగ్గించుకుని ఎంతో సమరస్వభావంతో మెలుగుతారు, చాలా చక్కగా ఉండగలుగుతారు ఈ వారం అంతా కూడా. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు తమకున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో మంచి గుర్తింపుని పొందుతారు, బుద్ధిని చాలా చురుకుగా పనిచేయని చేసి చాలా చక్కగా ఈ వారం అంతా గడపగలుగుతారు. దుర్గా అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం మంచిది. గో ప్రీతికరమైనటువంటి జ్యేష్ఠమాసంలో ఆమ్రఫలం అంటే తీయమావిడి పండుని గోవుకి సమర్పించడం శ్రేష్టం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం మీరు చేసే ప్రయత్నమే మీకు విజయానికి సోపానం అనే యథార్థాన్ని మర్చిపోకుండా ప్రయత్నాన్ని చేస్తూ ఉండాలి, తప్పక ఫలించి తీరుతుంది. ఇక ఈ వారం ధను రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు అష్టమంలో ఉన్నాడు, శని ద్వాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు దశమ చతుర్థ స్థానాల్లో ఉన్నారు. మూలా నక్షత్ర జాతకులు తమకి సంబంధించిన ఉద్యోగంలో కానీ లేదా వ్యాపార రంగంలో కానీ ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకునే సందర్భంలో పెద్దలు, అనుభవజ్ఞులైనటువంటి వారితో సంప్రదించి మాత్రమే ఆలోచనని అమలు చేయాలి తప్ప తమకు తాముగా ఓ నిర్ణయాన్ని అమలు చేయడం ఏమాత్రమూ సరికాదు. పూర్వాషాఢ నక్షత్ర జాతకులు తాము సంస్థకి సంబంధించినటువంటి ఓ నిర్ణయాన్ని తీసుకునే సందర్భంలో తమకి సంబంధించిన భాగస్వాములందరితోనూ కలిసి ఆలోచన చేయాలి తప్ప తమ సొంతంగా ఒక నిర్ణయాన్ని కానీ తీసుకున్నట్టయితే చాలా దూరం ఆ వ్యవహారం పరిణమించే అవకాశం కనిపిస్తోంది. జాగ్రత్తగా ఉండి తీరాలి ఈ వారం అంతా కూడా. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు ఉద్యోగానికి సంబంధించినటువంటి దూరపు ప్రయాణాల విషయంలోనూ, అలాగే స్థలానికి సంబంధించిన మార్పు విషయంలోనూ 1-2 మార్లు కుటుంబ సభ్యులతో ఆలోచించి మాత్రమే నిర్ణయాన్ని తీసుకోవాలి తప్ప సొంతంగా ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోగలిగిన వారం ఇది కాదు. అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనం చేయడం మంచిది. ఆవులకి ప్రీతికరమైనటువంటి ఈ జ్యేష్ఠమాసంలో ఆవులకి చల్లనైనటువంటి గంజిని నివేదన చేయడం అంటే సమర్పించడం మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం జీవితానికి సంబంధించిన ఒక ప్రణాళికని పెద్దల నేతృత్వంలో మాత్రమే వేసుకోవాలి తప్ప సొంత నిర్ణయాన్ని చేయకూడదు. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే గురువు సప్తమంలో ఉన్నాడు, శని ఏకాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు నవమ తృతీయ స్థానాల్లో ఉన్నారు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు వివాహాలకో మరి వేటికో వాటికో తీర్థయాత్రలకో పుణ్యక్షేత్రాలకో వెడుతూ తెలియకుండా ధన వ్యయాన్ని చేసి ఆర్థికమైనటువంటి ఇబ్బందిని ఎదుర్కొనే ప్రమాదం కనిపిస్తోంది. శ్రవణ నక్షత్ర జాతకులు ఉద్యోగానికి కానీ, ఉద్యోగ ప్రయత్నానికి కానీ, లేక ఇతరమైనటువంటి కార్యక్రమాలకు కానీ, వినోద కార్యక్రమాలకు కానీ ధన వ్యయాన్ని చేసుకుని ఆర్థికమైనటువంటి ఇబ్బందికి గురయ్యే అవకాశం బాగా కనిపిస్తోంది. ధనిష్ఠ నక్షత్ర జాతకులు విద్యార్థుల్లో తాత్కాలికమైనటువంటి అసంతృప్తి, అనాసక్తి, నిరాసక్తత, ఎందుకు ఈ చదువు అనేటటువంటి అదో తీరు వైరాగ్య భావం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి బాగా తమకి తాము విద్య పట్ల గట్టి కృషిని చేయాలనే ఆ విధమైన విశ్వాసాన్ని బాగా పెంచుకుని తీరాలి, లేదా గురువుల దగ్గర ఆ అభిప్రాయాన్ని పొంది తీరాలి. లలిత అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ ఉండాలి. చక్కనైనటువంటి నదీ స్నానాన్ని చేయడం శ్రేష్టం. ముఖ్యంగా ఈ వారం ఈ రాశివారు ధన విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు షష్ఠంలో ఉన్నాడు,
శని దశమంలో ఉన్నాడు. రాహుకేతువులు అష్టమ ద్వితీయ స్థానాల్లో ఉన్నారు. ధనిష్ట నక్షత్ర జాతకులు తెలిసి చేయకూడని పనిని తెలియకుండా చేసి ఇబ్బందులు పడతారు. వీలైనంత తొందరగానే బయటపడతారు. కానీ అనవసరమైనటువంటి పనిని చేశామనే ఆ విధమైన ఆలోచన వారికి కలుగుతుంది. శతభిష నక్షత్ర జాతకులు ఉద్యోగ జీవితంలో కానీ వ్యాపార విషయంలో కానీ ఓ చిన్న పొరపాటుని బలవంతాన చేయవలసి వస్తారు, చేస్తారు. చేసి చిన్న ఇబ్బందులు పడి మళ్ళీ ఒడ్డెక్కగలుగుతారు. పూర్వభద్ర నక్షత్ర జాతకులు చేయకూడనటువంటి ఓ చిన్న కొనుగోలును చేసి వెంటనే దాని నుండి మరలి కొంత ధనాన్ని నష్టపోయే అవకాశం కనిపిస్తోంది. ఆంజనేయ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం మంచిది. గోవులకి ప్రీతికరమైనటువంటి మాసం ఇది కాబట్టి గోవులకి చక్కనైనటువంటి నీడని ఏర్పాటు చేసినందుకు ఏదైనా పందిరి కానీ లేదా దానికి కావాల్సినటువంటి షెడ్డు మొదలైనటువంటి వాటిని కానీ వేసి గో రక్షణని చేయడం శ్రేష్టం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం గత జీవితాన్ని బాగా గుర్తు చేసుకుని భవిష్యత్తుకి సరైనటువంటి ప్రణాళికని వేసుకోవాలి. అహంకారాన్ని ఏమాత్రమూ కలిగి ఉండకూడదు. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు పంచమంలో ఉన్నాడు, శని నవమంలో ఉన్నాడు, రాహుకేతువులు సప్తమ ప్రథమ స్థానాల్లో ఉన్నారు. పూర్వభద్ర నక్షత్ర జాతకులకి తాత్కాలికమైనటువంటి మానసిక అశాంతి కారణంగా అనవసరమైన అనారోగ్యం శరీరానికి కలుగుతుంది. మానసికమైనటువంటి అనారోగ్యం ఎప్పుడూ కూడా శరీరం మీద అనారోగ్య సూచనని కలగజేస్తుందనే యథార్థాన్ని బాగా గమనించుకోగలుగుతారు పూర్వభద్ర వారు ఈ వారంలో. ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులు రుణాలని వసూలు చేసుకోవాలనే ప్రయత్నంలో తప్పక మాట పట్టింపుని పొందుతారు. వారితో చిన్న విరోధాన్ని పొందుతారు. నష్టమే ఉండదు కానీ ఫలితం లభించకపోవచ్చు. రేవతి నక్షత్ర జాతకులు తమకి సంబంధించిన సంతానానికి సంబంధించిన విద్యా విషయంలో సంతృప్తికరంగా ఉంటారు. కానీ అధికమైన ధన వ్యయాన్ని చేసుకోవాల్సి వచ్చి కొద్ది ఆర్థికంగా ఇబ్బందికి గురవుతారు. గణేశ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం మంచిది. జ్యేష్ఠమాసం గో ప్రీతికరం కాబట్టి వాటికి ఏకబాధ లేకుండా ఉండేందుకని గోవులకు రాసేటటువంటి పచ్చిని వ్రాయించడం మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఓర్పుతో ఉండాలి. వివాదాలు ఏమాత్రమూ లేకుండా ఉండాలి. ధనం విషయంలో జాగ్రత్తగా ఉండి తీరాలి. ఇక యువత భవిత శీర్షికలో కన్యారాశి వారు తమ వృత్తి ఉద్యోగ వ్యాపార విశేషాల్లో బాగా అభివృద్ధిని చెందడానికి ఏం చేయాలో, ఏ దేవతని ఆరాధించాలో, ఎలా చేయాలో ఆ విశేషాలను విందాం. ఆదిత్య హృదయ స్తోత్రం అనే పేరిట ఉన్న సూర్యునికి సంబంధించిన స్తోత్రం ప్రసిద్ధంగా లభిస్తూ ఉంటుంది. సూర్యుని యొక్క చిత్రపటాన్ని కానీ సూర్యుని యొక్క విగ్రహాన్ని కానీ ఏదీ దొరకని పక్షంలో ఎర్రలేనటువంటి గుండ్రని రాగి బిళ్ళని కానీ తీసుకోండి. చక్కనైన కుంకుమతో జలాన్ని ఏర్పాటు చేసుకోండి. ఆ కుంకుమ జలాన్ని ఆ రాగి ప్రతిమ మీద లేదా రాగి బిళ్ళ మీద లేదా సూర్యునికి సంబంధించిన విగ్రహం మీద పోస్తూ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని 12 మార్లు చదువుతూ అభిషేకాన్ని చేయండి. అబ్బో 12 మార్లు చదివే అవకాశం మాకు ఎక్కడుంటుంది అని అనుకోకండి. దాదాపు 5-6 నిమిషాల సేపు పట్టేటటువంటి ఈ స్తోత్రం చాలా శక్తివంతమైనదనేటువంటి యథార్థాన్ని గ్రహించండి. ఎర్రని మందార పూలతో కానీ లేదా మిగిలినటువంటి ఏవైనా ఎర్రని జాతికి సంబంధించిన పుష్పాలతో కానీ మరొక్క మారు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదువుతూ పూర్తిగా అభిషేకం అయిపోయిన తర్వాత తుడిచి ఆ ప్రతిమని లేదా ఆ రాగి బిళ్ళని లేదా ఆ చిత్రపటాన్ని తుడిచి ఎర్రని పూలతో మాత్రమే ఒకసారి పూజ చేయండి. చక్కనైనటువంటి పాయసాన్ని పరమేశ్వరుడికి నివేదన చేయండి. తప్పక వృత్తి ఉద్యోగ వ్యాపార విశేషాల్లో అమోఘమైనటువంటి ఫలితాన్ని సాధించగలుగుతారు. పరమశివుడి దగ్గర పాశుపతాస్త్రం పొందాలి అంటే ఈ ప్రతిస్మృతి విద్యని అర్జునుడు దాన్ని పట్టుకుని తపస్సు చేస్తాడు. తపస్సు చేస్తే శివసాక్షాత్కారం అవుతుంది. శివసాక్షాత్కారం అయితే అప్పుడు ఆయన పాశుపతాస్త్రం ఇస్తాడు. పాశుపతాస్త్రం పట్టుకుని యుద్ధానికి వెడితే గెలిచే అవకాశం ఉంటుంది. అటువంటి పాశుపతాస్త్రాన్ని సంపాదించాలంటే ఇదిగో ఈ ప్రతిస్మృతి విద్యని నీకు ఉపదేశం చేస్తున్నాను ధర్మరాజా, నువ్వు అర్జునుడికి ఉపదేశం చెయ్యి. అర్జునుడు ఈ ప్రతిస్మృతి విద్యని జపం చేసి తపస్సు చేసి శివసాక్షాత్కారాన్ని పొందుతాడు.
శివసాక్షాత్కారాన్ని పొంది దాని వలన అనుగ్రహాన్ని పొందుతాడు, అస్త్రములను సంపాదిస్తాడు, దివ్యాస్త్రములను. కాబట్టి ఉపదేశం చేయి అంటే ధర్మరాజు గారు అర్జునుడికి ప్రతిస్మృతిని ఉపదేశం చేశాడు. అర్జునుడు ఇంద్రకీలాద్రి మీద కూర్చుని గొప్ప తపస్సు చేస్తున్నాడు పరమేశ్వరుడి కోసం. పరమేశ్వరుడు తిన్నగా ప్రత్యక్షం అవ్వచ్చు కదా అనుగ్రహించాలనుకుంటే, కానీ ఆయన అలా అనుగ్రహించలేదు. అనుగ్రహించకుండా ఆయన చమత్కారం చేశాడు. మూకాసురుడని ఒక రాక్షసుణ్ణి అడవి పందిగా మార్చి ఒరే నువ్వు వెళ్ళరా అన్నాడు. ఎక్కడ అర్జునుడు తపస్సు చేసుకుంటున్నాడో అక్కడికి ఆ పంది పరిగెత్తుకొచ్చింది. పంది వస్తోంది, క్షత్రియుడు కనుక వెంటనే గాంధీవాన్ని ఎక్కుపెట్టి బాణాన్ని సంధించాడు, గురి చూసి కొట్టాడు. అటు పరమశివుడు ఆయన కూడా ధనస్సు తీసి కిరాత వేషం ధరించి, కిరాతుడంటే అరణ్యాల్లో తిరిగేటటువంటి గిరిజనులు, గిరిజన వేషం ధరించి భార్య ఆ కిరాతుని భార్య ఎలా ఉంటుందో అటువంటి వేషాన్ని ఆవిడ ధరించింది. ధరించి వెనక ప్రమదగణాలందరూ కూడా కోయవారిగా మారిపోయారు. పరమశివుడు వస్తూ వస్తూ ఆయన కూడా బాణం వేశాడు. ఈ పంది పరిగెత్తుకు రావడంలో అట్నుంచి అర్జునుడు బాణం తగిలింది, ఇట్నుంచి పరమశివుడు బాణం తగిలింది. ఒకటి తగిలితేనే చాలు, దాని కర్మ రెండు తగిలి అటు ఇటు తగలటంలో అది గిరగిరా తిరిగి చచ్చిపోయింది. శివుడు అన్నాడు దాన్ని నేను కొట్టానన్నాడు, అర్జునుడు అన్నాడు కాదు నేను కొట్టానన్నాడు. దెబ్బలాడుకోవడానికి చాలదు, ఇద్దరూ పౌరుష పరాక్రమవంతులే. కాబట్టి ఇద్దరి మధ్య యుద్ధం వచ్చింది. అసలు శివుడు శివుడిగా కనపడకుండా ఎందుకు ఈ అల్లరంతా అంటే, పాశుపతాస్త్రాన్ని సంధించడానికి ఉపదేశం పొందాలి అంటే శరీరమునందు దివ్యత్వము ప్రకాశించాలి. ఆ దివ్యత్వం రావాలి అంటే శివుడు ముట్టుకోవాలి. శివుడు ముట్టుకుని శివశరీరంతో అర్జునుడి శరీరం, అర్జునుడి శరీరంతో శివశరీరం కలిస్తే దాని చేత అర్జునుడి శరీరము విశేషమైన తేజస్సుని పొందితే అప్పుడు పాశుపతాస్త్రాన్ని పొందడానికి అవకాశం వస్తుంది. అసలు ఇంతటి ధైర్యం, ఇంతటి బలం, ఇంతటి పరాక్రమం ఉంటే కదూ ఇవ్వడం పాశుపతాస్త్రం. అలా నిలబడగలడో లేడో చూద్దాం, అప్పుడు శరీరాలు కలుపుదాం అని శివుడు చిన్న పాచిక వేశాడు. ఇప్పుడు ఆ పందికి ఎప్పుడైతే 2 బాణాలు తగిలాయో నేను కొట్టానంటే నేను కొట్టానని ఇద్దరు యుద్ధానికి బయలుదేరారు. వెంటనే అక్షయబాణ తూణీరంలోంచి బాణాలు తీశాడు, సంధించాడు, విడిచిపెట్టాడు అర్జునుడు. ఎన్ని బాణాలు వేసినా అన్నీ ఆయన శరీరంలోకి వెళ్ళిపోతున్నాయి అంతే. లోపలికి పుచ్చేసుకుంటున్నాడు చక్కగా. ఏదో దాహం వేసిన వాడు మంచినీళ్ళు లోపలికి పుచ్చేసుకున్నట్టు పుచ్చేసుకుంటున్నాడు బాణాలు. చాలా కోపం వచ్చింది, 2 చేతులతో బాణాలు వేస్తాడు అర్జునుడు. చూసుకున్నాడు 2 అక్షయ బాణ తూణీరాలు అంతర్ధానం అయిపోయి. ఎక్కడ లేని కోపం వచ్చి గాంధీవం తీసి ఆయన యొక్క జటాజూటం మీద ఒక్క దెబ్బ కొట్టాడు. కొట్టేటప్పటికి ఆ గాంధీవం కూడా ఆయన శరీరంలోకి అదృశ్యం అయిపోయింది. ఊరుకున్నాడా? రాళ్ళు తీసి చెట్లు పెరిగి ఆయన మీదకేసి కొట్టాడు. ఆయన రాళ్ళు తీసి చెట్లు తీసి కొట్టాడు. ఇలా కాదని తొడలు కొట్టి ఇద్దరు కలియబడ్డారు. కోదండంబుల నిట్టులుండరు జటాకోటీరముల్ కుక్షివక్షోదీశంబుల నంసభాగముల సక్రోధంబునన్వేయుచున్ రోదోంతంబుల నట్టహాసముల నార్పుల్ పిక్కటిల్లంగా బాహాదర్పంబున మల్లసంగరము సేయంజొచ్చిరి రుద్రాజ్యనులు. తొడలు కొట్టి ఒకళ్ళతో ఒకళ్ళు మల్లయుద్ధం మొదలుపెట్టారు. మల్లయుద్ధం మొదలుపెట్టినప్పుడు మరి పట్లు వేసుకోవాలి కదా, కింద పడాలి, మీద పడాలి, ఒకళ్ళనొకళ్ళు గుద్దుకోవాలి, తన్నుకోవాలి. ఇద్దరు తన్నుకుంటున్నారు, గుద్దుకుంటున్నారు. ఇలా మల్లయుద్ధం చేస్తున్నప్పుడు పరమశివుడి ముందు ఎంత అర్జునుడైతే మాత్రం నిలబడగలడు ఆయన తేజస్సు ముందు. అర్జునుడి యొక్క తేజస్సునంతటినీ లాగేశాడు. లాగేసేటప్పటికీ పరాక్రమం క్షీణించిపోయి ఆయన గుద్దినటువంటి ఒక గుద్దుకి అర్జునుడు స్పృహ తప్పి కింద పడిపోయాడు. చాలా సంతోషించాడు పరమేశ్వరుడు. రే వీడు చాలా బలవంతుడురా, నాతోనే ఎదురు నిలిచి గాంధీవమే అదృశ్యమైపోయినా, అక్షయబాణ తూణీరాలు అదృశ్యమైపోయినా, కత్తి అదృశ్యమైపోయినా, రాళ్ళు చెట్లు అదృశ్యమైపోయినా మల్లయుద్ధానికి నాతో తలబడి ఇంతసేపు నిలబడ్డాడంటే మహాయూథుడే, పాశుపతాస్త్రం ఇవ్వవచ్చు. అప్పటి వరకు కిరాతుడిగా కనపడినటువంటి పరమశివుడు ఒక్కసారి నిజస్వరూపంతో వెలిగిపోతూ ప్రకాశిస్తూ పార్వతీ పరమేశ్వరులు దర్శనమిచ్చారు. చూశాడంతే ఎదురుగుండా స్పృహొచ్చి పరమశివుని యొక్క దర్శనమైంది. పరవశించిపోయాడు. మహాభారతం ఆరణ్య పర్వంలో నన్నయ్య గారి కృతం. శ్రీకంఠలోకేశ లోకోద్భవస్థాన సంహారకారీ మురారి ప్రియా చంద్రధారీ మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి పుణ్యస్వరూప
విరూపాక్ష దక్షాద్వరధ్వంసకాదేవ నీదైన తత్వంబు భావించి బుద్ధి ప్రధానంబు కర్మంబు విజ్ఞానమధ్యాత్మయోగంబు సర్వక్రియాకారణం వంచు నానా ప్రకారంబులన్ బుద్ధిమంతుల్ విచారించుచో నిన్ను భావింతురీశాన సర్వేశ్వర సర్వసర్వజ్ఞ సర్వాత్మక నిర్వికార ప్రభావ భవానీపతి నీవు లోకత్రయీవర్తనంబుల్ మహావాయు ఖాతాగ్ఞ సోమర్కతోయంబులంజేసి సంసార చక్రక్రియాయంత్రవాహుండవైతాది దేవాదిదేవా మహాదేవా నిత్యంబు నత్యంత యోగస్థితి నిర్మల జ్ఞాన దీప ప్రభజ్వాల విధ్వస్త నిస్సార సంసార మాయాంధకారుల్జిత క్రోధ రాగాది దోషుల్ యతీంద్రుల్ యతాత్ముల్ భవత్పాద పంకేరు హత్యాన డిండీర ధారానుభూతిన్ సదా తృప్తులైరవ్యయా భవ్యసేవ్యా భవా భర్గ భట్టారకా భర్గవాగత్స కుత్సాది నానాముని స్తోత్ర దత్తావధానాలలాటే క్షణోగ్రగ్ని భస్మీకృతానంగ భస్మానులిప్తంగ గంగాధర నీ ప్రసాదంబులన్ సర్వగీర్వాణ గంధర్వులున్ సిద్ధ సాధ్యోరగేంద్ర మహేంద్రాదులున్ శాశ్వతైశ్వర్య సంప్రాప్తులైరీశ్వర విశ్వకర్త సురాభ్యర్చిత నాకు అభ్యర్థితంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తి త్రిలోకైకనాథ మహాదేవదేవ నమస్తే నమస్తే నమః అని రెండు చేతులెత్తి దండకం చేసి పరమేశ్వరుడికి సాష్టాంగ నమస్కారం చేశాడు. పరవశించిపోయాడు పరమేశ్వరుడు. పరవశించిపోయి అప్పుడు పాశుపతాస్త్రాన్ని అనుగ్రహించాడు. శంకరాచార్యుల వారు ఈ ఘట్టాన్ని తీసుకొచ్చారు శ్లోకంలోకి. నతిభిర్నుతిభిర్స్త్వమీశ పూజా విధి విధ్యాన సమాధిభిర్నతుష్ట ధనుషా. ధనస్సు పెట్టి కొడితే ప్రత్యక్షం అయ్యావు ఒకడికి. అందుకని నేను కొట్టనా? ధనుషా ముసలీనా. ఒక ఆవిడ రోకలు పెట్టి కొడతానంటే ప్రత్యక్షం అయ్యాం. అది ఎక్కడ జరిగింది? శివమహాభక్త విజయం అని అద్భుతమైనటువంటి గ్రంథం. అందులో చెప్తారు, తమిళ దేశంలో స్థూలముష్ణ అనబడేటటువంటి ఒక గ్రామం. ఆ గ్రామంలో ఆ బ్రాహ్మణి అంటే బ్రాహ్మణుని యొక్క ఇల్లాలిని బ్రాహ్మణి అంటారు. బ్రాహ్మణి వృద్ధురాలు. ఆమె యొక్క పేరు కూడా ఎవరికీ తెలియదు. స్థూలముష్ణ అన్న గ్రామంలో ఉండేది కాబట్టి ముష్ణ బ్రాహ్మణి అనేవారు. ఆవిడకు కొడుకు. ఆవిడికి ఏదో పాపం చాలా కొద్దిగా ఉండేది. ఓ ఇల్లు ఏదో 3 ఎకరాల పొలం ఉండేవి. ఆ పొలానికే కొడుకు 4 ఆవులుంటే తోలుకెళ్ళి వాటిని మేపుతూ ఉండేవాడు. సాయంకాలం తీసుకొస్తూ ఉండేవాడు. ఆవిడ ఓ 10 ఇళ్లల్లో పాచి పని చేసి వడ్లు అవి దంచి వాళ్ళు ఇచ్చినటువంటి వేతనంతో జీవితాన్ని గడుపుతుండేది. మహాశివభక్తి తత్పరురాలు. ఆవిడికి ఎవరైనా విభూతి పుండ్రాలు పెట్టుకుని బొట్టు పెట్టుకుని రుద్రాక్షమాల వేసుకుని కనపడి, అమ్మా నాకు ఇది ఈ తల్లి అని అడిగితే తన శక్తి కాకపోయినా సరే వాళ్ళకి సేవ చేస్తుంది. అంత గొప్ప శివభక్తురాలు. పరమేశ్వరుడు ఆమె యొక్క భక్తిని లోకానికి చాటి చెప్పాలనుకున్నాడు. అనుకుని తనతో పాటే ప్రమదగణాల్లో ఉన్నటువంటి ఒకరిని తన పక్కన ఉండేటటువంటి వేరొక శివభక్తుడైన బ్రాహ్మణుడిగా వేషం కట్టించి తాను పెద్దవాడిగా ఒక శైవుడిగా ఒక శివభక్తుడిగా బ్రాహ్మణుడిగా వేషం కట్టి వెతుక్కుంటూ ఆ స్థూలముష్ణ గ్రామానికి వచ్చాడు. ఏదో ఆవిడ గురించి వెతుక్కుంటున్న వాళ్లే వచ్చి భోగట్టా చేశాడు అక్కడున్న ఇళ్లవాళ్ళని. ఇక్కడ ముష్ణ బ్రాహ్మణి అని ఎవరో వృద్ధ బ్రాహ్మణి ఉందిట. ఆమె శివభక్తులకు అన్నం పెడుతుందట. చాలా ఆకలి మీద ఉన్నాం, అయ్యా ఆవిడ ఇల్లు ఎక్కడా అని అడిగారు. అదిగదిగో ఆ కనపడుతున్న పాకలో ఉంటుంది వెళ్ళమన్నారు. గబగబా వెళ్ళి ఆ పాక దగ్గర నించున్నాడు. ఎక్కడో వడ్లు దంచుకుంటోంది ఆవిడ. వాళ్ళిద్దరినీ చూసింది. అబ్బా పరమశివభక్తులు అని పరుగు పరుగున వచ్చి వాళ్ళకి నమస్కారం చేసింది. అయ్యా చెప్పండి నేనేం చేయగలనని అడిగింది. అమ్మా ఆకలితో కడుపులు నకనకలాడిపోతున్నాయమ్మా, ఎలాగైనా మాకు పట్టాడు అన్నం పెట్టి కడుపు నింపు తల్లి అని అడిగారు. తప్పకుండా పెడతాను, ఇంతకన్నా నాకు అదృష్టం ఏముంటుంది. మధ్యాహ్నం అవుతోంది కాబట్టి మీరు ఏటి దగ్గరికి వెళ్ళి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని రండి. మీరు వచ్చేటప్పటికి నేను వంట చేసి భోజనం సిద్ధం చేస్తానని ఆవిడకున్నటువంటి దాంట్లోనే గబగబా కూరలు తీసుకొచ్చింది. ఆ కూరలు వండింది, పచ్చళ్ళు చేసింది, పాయసం కాచింది, పులుసులు కాచింది, అన్నీ సిద్ధం చేసుకుంది. కుండల్లో పెట్టుకుంది. పెద్ద పెద్ద అరిటాకులు తెచ్చింది, వాటి మీద నీళ్లు జల్లింది, శుభ్రంగా కడిగేసింది, పీటలేసింది, అరిటాకులు వేసింది. ఇంకా వాళ్ళు ఇస్తే వడ్డిద్దామని కూర్చుంది. ఎవరో ఒక ఐశ్వర్యవంతురాలు వచ్చి వడ్లు దంచమంది. అమ్మా ఇప్పుడు భక్తులు వచ్చారమ్మా అన్నం పెట్టొస్తానంది. భక్తులా అన్నం పెట్టడమా? నీ బొర్రా వచ్చి వడ్లు దంచండి. కాదనడానికి వీల్లేదు. వెళ్ళి ఆ వడ్లు దంచుతోంది. కానీ ఆ ఇద్దరు వస్తారేమో పరిగెత్తుకెళ్ళి అన్నం పెట్టొద్దామని చెప్పి తొంగి తొంగి చూస్తోంది. వచ్చిన శివుడు ఏం చేశాడంటే ఇంటికి వెళ్ళడం మానేసి తిన్నగా పొలంలో. ఆవిడ కొడుకు అక్కడ ఆవుల్ని కాస్తున్నాడు.
వెళ్ళి ఒరే నాన్న నీకు నేను తెలుసురా అని అడిగాడు. ఏమో నాకు తెలియదండి, నేను ఎప్పుడు చూడలేదు అన్నాడు. నేను నీ మేనమావనరా, నీకు తెలియదులే, నేను దేశాటన వెళ్ళిపోయాను, మీ అమ్మకి స్వయానా తమ్ముణ్ణి నేను. మేనమామకి సంతోషం ఏమిటి, మేనల్లుడిని చూస్తే కదూ, అందుకు నిన్ను చూడాలని పొలానికి వచ్చానరా. మీ అమ్మ ఇవాళ ఎటువంటి కూరలు చేసింది అనుకుంటున్నావు, ఎన్ని పులుసులు చేసింది, ఎన్ని పాయసాలు చేసింది, ఎన్ని పచ్చళ్ళు చేసింది. మేము కడుపు నిండా అన్నం తిని వచ్చాం, ఇంకా కుండల్లో పదార్థాలు ఉన్నాయి, ఇవాళ కూడా తెచ్చుకున్న చల్లి అన్నం తింటానంటావేరా, మేము చూస్తుంటాం ఆవుల్ని, నువ్వు వెళ్ళి అన్నం తిందిరా అన్నారు. ఈ పిల్లవాడు ఏం చేశాడంటే గబగబా ఇంట్లోకి పరిగెత్తాడు. ఈ పిల్లవాడు కదా, కనపడలేదు ఆవిడికి, లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి పులుసులు అవి అన్నీ ఉన్నాయి. మామయ్య చెప్పాడు నన్ను తినమన్నాడు కదా అని అరిటాకు వేసుకుని అన్నీ పెట్టుకుని వాడు గబగబా తినేస్తున్నాడు. ఏమిటి తలుపు తీసుంది, ఏదో చప్పుడు అవుతోందని ఈ బ్రాహ్మణి గబగబా ఇంట్లోకి వచ్చింది. అయ్యో శివభక్తుల కోసమని వంట చేసి పెట్టానురా, అది తినేస్తున్నావా అని కోపం వచ్చి గబాలను ఆ పక్కన రాకలుంటే రాకలు తీసి కొడుకు నెత్తి మీద ఇలా అంది. అనేటప్పటికీ తగలరాని చోట మర్మస్థానం మీద తగిలి నోట్లో ఉన్నటువంటి ముద్ద కంఠానికి అడ్డుపడిపోయి ఊపిరందక పిల్లవాడి శరీరం వదిలేశాడు. ఆవిడెంత భక్తురాలంటే శవం ఎదురుగుండా ఉంటే వాళ్ళ అన్నం తినరేమోనని జాగ్రత్తగా ఓ అట్టపెట్టిలో పెట్టి అటక మీద పెట్టి మళ్ళీ గబగబా నెత్తురవి కడిగేసేసి మళ్ళీ వంట చేసేసి అరిటాకులేసి కూర్చుంది. శివుడితో పాటు వచ్చినటువంటి ప్రమదగణాల్లో ఉన్న ఒకడు, ఇద్దరు ఏమీ తెలియని వాళ్ళల్లా ఇంటికి వచ్చారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. భక్తి అనేటటువంటిది గుండెల నిండా ఉండాలి తప్ప అందరూ భక్తి ఉన్నవాళ్ళు ఒకేలా ఈశ్వరుణ్ణి పూజించడం అన్నది సాధ్యం కాదు. అందరికీ ధనం కావాలి, ధనమే కదా ఇంధనం. ఆ ధన ప్రాప్తి కోసం మీరు నిద్రించే సమయంలో మీ మంచం కింద రాగి చెంబుతో నీళ్లు ఉంచుకొని మీరు నిద్ర నుంచి లేవగానే ఆ రాగి చెంబులోని నీటిని వీధి బయట లక్ష్మీదేవిని తలుస్తూ పారవేయండి. తప్పనిసరిగా లక్ష్మీ కటాక్ష సిద్ధి కలిగి తీరుతుంది సుమా. అదృష్ట భాగ్యం సంఖ్యాశాస్త్రం శీర్షికలో 22వ తేదీన పుట్టినటువంటి వారు ఏ లక్షణాలతో ఉంటారు, ఏ రంగంలో రాణిస్తారు, ఏ దైవాన్ని పూజించాలి వంటి విశేషాల్ని ఇప్పుడు తెలుసుకుంటారు. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో అదృష్ట భాగ్యం సంఖ్యాశాస్త్రం విషయానికి స్వాగతం. అదృష్టకరమైనటువంటి జీవన విధానానికి నాంది వాక్యం పలుకుతూ వారు పుట్టినటువంటి తేదీని అనుసరించి వారు ఆచరించవలసిన సూత్ర ప్రాతిపదికలు ఏ విధంగా గనక ఆచరించినట్లయితే జీవితంలో ఉత్తమోత్తమైనటువంటి స్థితిగతులని సాధించవచ్చో తెలిపేటువంటి అదృష్ట భాగ్య శాస్త్రం న్యూమరాలజీ. 22వ తేదీ పుట్టినటువంటి వారి యొక్క అదృష్ట భాగ్య లక్షణాలలో వీరు రాహుగ్రస్త ప్రభావ జనితులుగా ఉంటారు. తాము పట్టిన పట్టు వీడరు. వీరికి జీవితంలో ఆటుపోట్లు సహజసిద్ధంగా సరిసమానంగానే ఉంటూ ఉంటాయి. తాముగా జీవితాన్ని రంగరించి తెలుసుకునేటప్పటికల్లా జీవితంలో 31 సంవత్సరం వచ్చేస్తుంది. అయితే వీరు సాధించాలి అనుకున్నటువంటి విషయాలలో ఉద్యోగ ప్రయత్నాలు చిన్న వయసులోనే సాధించడానికి ఆస్కారం ఉంది. కేంద్ర ప్రభుత్వ సంబంధమైనటువంటి ఉద్యోగాలలో వీరు ప్రయత్నాలు ద్విగుణీకృత తత్వాన్ని విరాజిలింపచేస్తాయి. వీరు ఎక్కడ పని చేస్తే అక్కడ ఆ యొక్క ఆఫీసులు కానివ్వండి, కర్మాగారాలు కానివ్వండి, చాలా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళటానికి వీళ్ళు అత్యంత కృషిని చేయటం జరుగుతుంది. చిన్న మాట అన్నప్పటికీ కూడా భరించలేక వదిలివేసి రావటం లాంటి సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. వీళ్ళు రాహుగ్రస్త ప్రభావ జనితులు కాబట్టి వీరిని విమర్శిస్తే ఒప్పుకోని లక్షణం అత్యధికంగా ఉంటుంది. రాహు జాతకులు అధికారం కలిగినటువంటి పదవులు, నూతన వృత్తులలో కూడాను రాణించడానికి ఆస్కారాలు అత్యధికంగానే కనిపిస్తాయి. స్థిరాస్తులు, పిత్రార్జితాలు,
సంపాదించడానికి వీళ్ళు కృతకృత్యులవుతారు. ధనానికి లోటుండదు. వీరికి 19, 22, 31, 45, 49, 55 సంవత్సరాల వయస్సుల్లో అదృష్టం బాగా వరిస్తుంది. రాహుజాతకులు ఆటుపోట్లకు గురైనటువంటి జీవితంలో ఎక్కువగా స్థిరపడటం జరుగుతుంది. భోజనం విషయంలో వీరు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వీరికి అన్ని రంగాలలో కలిసి రావటానికి సుబ్రహ్మణ్యేశ్వర ఉపాసన సర్వత్రా శుభదాయకమవుతుంది. సుబ్రహ్మణ్య క్షేత్రాలైనటువంటి మోపిదేవి మొదలైనటువంటి దివ్య క్షేత్రాల్ని సందర్శించడమే కాకుండా మంగళవారం, ఆదివారం నాడు సుబ్రహ్మణ్య అష్టోత్తర నామావళి మొదలైనవి వీరు గనక పఠనం చేసినట్లయితే వీరి జీవితంలో సంభవించే ఆటుపోట్ల విషయం నుంచి బయలుపడటానికి ఆస్కారం ఉంటుంది. సంతాన విషయంలో కూడాను వీరు అత్యధిక శ్రద్ధ గనక గైకొనకపోయినట్లయితే కించిత్తు ఆవేదనకి గురి కావాల్సిన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వీరు తమ పిల్లల భవిష్యత్తుకు రాచబాట ఏర్పరచడానికి బాధ్యతాయుతమైనటువంటి చర్యలు గైకొనవలసిన పరిస్థితులు ఎంతైనా ఉంటాయి. అంతేకాకుండా వీరు ఎక్కువగా ఉన్నటువంటి కోపం అత్యధికంగా రావడానికి ఆస్కారం ఉంది. ఆ కోపాన్ని తగ్గించేటువంటి విధి విధానానికి సంబంధించినటువంటి ధ్యాన మార్గాల్ని వీళ్ళు గనక ఆచరించినట్లయితే జీవితంలో కృతకృత్యులు కావడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. వీళ్ళు ఆకుపచ్చ, పసుపచ్చ మొదలైనటువంటి రంగుల దుస్తులు ధరించడం మంచిది. వీరు రాహుగ్రస్త ప్రభావ జనితులు కాబట్టి గోమేధిక ఉంగరం అనేటువంటిది పురుషులైతే మధ్యవేలికి కుడి చేతికి, స్త్రీలైతే ఎడమ చేతి మధ్యవేలికి ధారణ చేయటం చాలా మంచిది. వీరు వెంకటేశ్వర స్వామి వారి స్తోత్ర పఠనం చేయటం సర్వత్రా కూడాను శుభదాయకం. అంతేకాకుండా గోమాత సేవ చేయటం సర్వత్రా శుభదాయకాన్ని ప్రభావితం చేస్తుంది. వీలైతే గోవును పోషించడం వల్ల కూడాను వీరికి విజయసిద్ధి సంప్రాప్తమవటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. వీళ్ళు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టి విజయసిద్ధిని సాధించడానికి కూడా ఆస్కారాలు అత్యధికంగానే ఉంటాయి. వీరు ఇచ్చిన సలహాలు ఇతరులకి పెన్నిదిగా కూడా పనిచేయటానికి ఆస్కారం ఉంది. వీరిలో చాలామంది లాయర్లుగా విశిష్టవంతమైన ఖ్యాతిని గర్తించడానికి ఆస్కారం అత్యధికంగా ఉన్నది. వీళ్ళు తాము కృషి చేసే రంగంలో కొత్త విషయాన్ని కనుక్కోవాలనే తపన, జిజ్ఞాస అత్యధికంగా ఉంటాయి. కాబట్టి కృషితో నాస్తి దుర్భిక్షం అనేటువంటి విశేషాంశ ప్రక్రియను వీరు ఆచరణలో పెట్టడం జరుగుతుంది. అయితే వీరికి కించిత్తు కోపం అధికంగా ఉంటుంది. కాబట్టి విమర్శనాత్మకమైనటువంటి లక్షణాలు ఎవరైనా సరే చూపితే వీరు ఎంత గొప్ప కార్యాన్నైనా సరే మధ్యలో ఆపివేసేటువంటి లక్షణాలు కలిగి ఉంటారు. అందుచేత ఈ యొక్క లక్షణాల యొక్క ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని ఆచితూచి జాగరూకతతో కనుక ముందడుగు వేసినట్లయితే ఈ యొక్క 22వ తేదీ పుట్టినటువంటి వాళ్ళు రాహుగ్రస్త ప్రభావజనితులు జీవితంలో పురోభివృద్ధిని సాధించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. అంతేకాకుండా ఈ యొక్క 22వ తేదీ పుట్టినటువంటి వారు తప్పనిసరిగా మామిడి చెట్టు పోషణ చేయటం సర్వత్రా శుభప్రదాన్ని ఇస్తుంది. వీలైతే ప్రతి బుధవారం అశోక చెట్టు దగ్గర సాయం సంధ్యా సమయంలో నువ్వుల నూనెతో గనక దీపారాధన గనక చేసినట్లయితే సర్వ విధాలా కూడాను శ్రేయోదాయకవంతమైన అభివృద్ధికరమైనటువంటి ప్రభావంతో తమ జీవితాన్ని సాగించడానికి ఆస్కారం ఉంటుంది సుమా. వచ్చే వారం 23వ తేదీ పుట్టిన వారి యొక్క
అదృష్ట భాగ్య లక్షణాల గురించి తెలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభ నక్షత్ర వంశానికి స్వాగతం. ఈరోజు ఆదివారము, భరణీ నక్షత్రము, అలాగే త్రయోదశి ఘడియలు ఉదయం 7:19 నుండి కృత్తికా నక్షత్రం ప్రారంభమవుతుంది. అలాగే సుకర్మ యోగము, కరణం గరజకరణం. ఇక్కడ సుకర్మ సూర్యోదయ సమయంలో భరణి, తర్వాత కృత్తిక, అమావాస్య ముందు త్రయోదశి, భానువారం. మిశ్రమంగా ఉన్నటువంటి రోజు ఈరోజు చేసే పనులు ప్రశాంతంగా చేసేటటువంటి పనులు, దైనందిన జీవితంలో మన కోసమై మనం చేసుకునేటటువంటి అంతర్గతమైన పనులన్నీ సహకరిస్తాయి. స్వయంగా ఆచరించేటటువంటి పనులు, అలాగే మన జీవన వికాసం కోసమే చేసేటటువంటి ప్రణాళికలు ఇవన్నీ సిద్ధిస్తాయి. ఎందుకని త్రయోదశి ఉన్నది కాబట్టి. అలాగే అమావాస్య ముందు వచ్చేటటువంటి ఆదివారంలో సూర్య భగవానుడి యొక్క శక్తి విశేషంగా ఉంటుంది. కారణం, చంద్రుడితో కూడినటువంటి సూర్యుడు అమావాస్యకి దగ్గరవుతూ ఉంటాడు. సూర్య చంద్రుల మధ్యలో ఉన్న దూరం తగ్గుతూ ఉంటుంది కనుక అంతర్గతంగా చేసేటటువంటి ఆధ్యాత్మిక చింతన, అలాగే గ్రంథ పరిశీలన, కుటుంబం కోసమే చేసేటటువంటి వ్యవస్థ, ఆ పనులన్నీ చేసుకోవచ్చు. ఇక రేపటి విశేషాన్ని పరిశీలన చేసినట్లయితే సోమవారంతో కూడినటువంటి చతుర్దశి, ప్రదోషకాలంలో చేసేటటువంటి సూర్య ఆరాధనతో పాటు శివాభిషేకం విశేషమైన శక్తినిస్తుంది. సూర్య చంద్రులు దగ్గరవుతున్న సందర్భంలో చేసేటటువంటి ఈశ్వరారాధన పరిపూర్ణమైనటువంటి శక్తిని, ఆయువుని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. వందే సూర్య శశాంక వన్హినయనం అని శాస్త్రం చెబుతోంది కాబట్టి ఈశ్వరారాధన సర్వశ్రేయోదాయకం. ఎటువంటి మంగళ కార్యక్రమంలో చేయకూడదు. కేవలం దైవారాధన, అలాగే ఆరోగ్య సంబంధమైనటువంటి అంశాలలో మనం పరిశీలనలో చేసుకోవచ్చు. పేరులో పెన్నిధి అంశానికి స్వాగతం. జాతకరీత్యా జన్మనామం ఉన్నప్పటికీ కొంతమంది జన్మనామానికి అతీతంగా దైవనామాలని, అలాగే పెద్దలకు ఇష్టమైనటువంటి నామాలని పెట్టుకుంటారు. ఏది ఏవైనప్పటికీ జాతక వివరాలు తెలిసినా తెలియకపోయినా మన పేరులో ఉన్న పెన్నిధిని కనుక తెలుసుకొని స్మరిస్తే వచ్చేటటువంటి అదృష్టం మరింతగా వృద్ధి చెందుతుంది. ఈ క్రమంలో మే అనే అక్షరంతో ప్రారంభమయ్యేటటువంటి నామం ఏ విధంగా ఉంది? ఇక్కడ మనకి మఠపరత అనేటటువంటి అక్షర సంకేతాన్ని పరిశీలన చేస్తే ఇక్కడ మకార పంచస్వరాలను చూస్తున్నాం. ఈ మకార పంచస్వరాల్లో మా, మీ, ము, మే, మో ఈ అక్షరాలు మకార పంచస్వరాలు. ఆ, ఈ, ఉ, ఏ, ఓ అనే ఈ 5 బీజాక్షరాలని ప్రతి అక్షరంతో అనుసంధానం చేస్తున్నాం. ఇది ఈశ్వరుడు చెప్పింది. ఇప్పుడు మకారంలో ఆ, ఈ, ఉ, ఏ, ఓ రావాలి. ఇప్పుడు మనం ఏని తీసుకున్నాం, మకారానికి ఏ అనుసంధానం చేస్తే మే అయింది. మేఘన, మేఘనాథ్, అలాగే మేధ, మేఖల ఇలాంటి పేర్లు ఉన్నాయి. ఇక్కడ మేకి సంబంధించిందే మైకారం కూడా కాబట్టి ఐకారం కూడా ఏ ఐ, మైథిలి, మైత్రేయి, మైత్రేయ ఇలాంటి నామాలు, మైనా ఇవన్నీ కూడా మఘా నక్షత్రం 4వ పాదానికి చెందినవి. పితృదేవత ఆశీర్వచనాన్ని పొందినటువంటివి. ఎవరి పేరులో అయితే మే అనే అక్షరం కానీ, మై అనే అక్షరం కానీ వస్తుందో వాళ్ళకి తండ్రి గారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. తండ్రి గారితో ఉండేటటువంటి సంబంధము వాళ్ళని గొప్పవాళ్ళని చేస్తుంది. అంటే పితృదేవత ఆశీర్వచనం. నక్షత్రం పితృదేవతలకు సంబంధించినటువంటి నక్షత్రం. సూర్య ఆరాధన విశేషంగా కలిసి వస్తుంది. ఇక్కడ ఇంద్ర ఆరాధన పరిపూర్ణంగా రక్షిస్తూ ఉంటుంది. ఇంద్రుణ్ణి స్మరించడం, మే, మేఘన, మై, మైత్రేయి ఇలా ఉన్నటువంటి నామాలు వీళ్ళలో ఏముంటుంది, ఏం భాషలతో ఉంటుంది అంటే దీన్ని సాగర బీజము అన్నారు. ఉద్వేగము, ఉత్తేజము, ఈ సాగర లక్షణం,
అమృత ఉత్పాదక శక్తి దీంట్లో భాసిల్లుతోంది. ఇది గొప్ప మహిమాన్వితమైనటువంటి నామము. సాగర బీజము అని చెప్తున్నారు. సాగర బీజం అంటే వరుణ బీజము, ఉదకాన్ని ఎక్కువగా నిలవ ఉంచేటటువంటి స్థానము. జలనిధి బీజం ఇది. ఎంత ఉన్నా గంభీరంగా ఉంటారు, మనస్సులోనే ఆనందిస్తూ ఉంటారు, బయటికి ఎక్కువగా వ్యక్తం చేయరు. మానసిక ప్రశాంతత, తట్టుకోగలిగినటువంటి శమక్షమాది శక్తి వీళ్ళల్లో పరిపూర్ణంగా ఉంటుంది. చాలా అందంగా ఆనందంగా మాట్లాడతారు, నిజాయితీతో వెలుగొందుతారు. రేపటి శుభమస్తు కార్యక్రమంలో మో అనే అక్షరంతో, మౌ అనే అక్షరంతో ప్రారంభమయ్యే వారి అదృష్ట భాగ్య సిద్ధి ఏ విధంగా ఉందో పరిశీలన చేద్దాం. మీరు తరచూ వ్యాపారంలో నష్టాలు ఎదుర్కొంటున్నారా? ఎన్ని ప్రయత్నాలు చేసినా వ్యాపార వృద్ధి జరగటం లేదా? ఇదిగో ఈ సులభమైన ప్రక్రియ పాటించండి. ఏదైనా శుక్రవారం నాడు వాసవి కన్యకా పరమేశ్వరి చిత్రపటానికి 3 నిమ్మకాయలను దండలాగా గుచ్చి అలంకరించండి. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ధూపం వేయండి. ఇలా చేస్తే వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి అనుగ్రహం వల్ల వ్యాపారంలో నష్టాలను నివారింపజేసుకుని వ్యాపార వృద్ధిని పొందవచ్చు.